హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ లాజిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ నంబర్ సిస్టమ్ లో భాగంగానే స్క్వేర్స్ గురించి మాట్లాడదాం. సో స్క్వేర్స్ కానీ చూసుకున్నట్లయితే మనం ఈ స్క్వేర్స్ అనేది నంబర్స్ జీరోతో ఎండ్ అయితే స్క్వేర్స్ ఏ విధంగా ఫైండ్ చేయొచ్చు, అది ఎలా చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండ్స్ విత్ జీరో, నంబర్ ఎండ్స్ విత్ జీరో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కానీ జీరోతో ఎండ్ అయితే మనకి స్క్వేర్స్ ఎలా ఫైండ్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 120 స్క్వేర్ అని చెప్పాను. 120 స్క్వేర్. సో ఇక్కడ జీరో ఉంది కాబట్టి ఫస్ట్ 2 జీరోస్ అయితే ప్లేస్ చేసుకోండి. 2 జీరోస్. 12 స్క్వేర్ అంటే మనకి తెలుసు. 12 స్క్వేర్ అంటే 144. 12 స్క్వేర్ అంటే 144. 120 స్క్వేర్ అంటే 14,400. ఇదే విధంగా 60 స్క్వేర్ కానీ చూసుకున్నట్లయితే 60 స్క్వేర్ జీరో ఉంది, 2 జీరోస్ ఇక్కడ పెట్టేసుకోండి. 6 స్క్వేర్ అంటే 6 6 36. సో ఇదేమవుతుంది 3,600. సో ఇది ఫ్రెండ్స్ జీరోతో ఎండ్ అయితే స్క్వేర్ నెంబర్స్ ఎలా ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఎండ్స్ విత్ 5. ఒక నెంబర్ ఎండ్స్ విత్ 5. సో 5 తో ఎండ్ అయితే ఏ విధంగా స్క్వేర్స్ అనేది ఫైండ్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. 5 తో కానీ ఎండ్ అయితే మనం ఏ విధంగా ఫైండ్ చేయాలో చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25, 45, 125. సో వీటిని మనం ఎలా ఫైండ్ చేయాలో చూడండి. ఫస్ట్ 25 కానీ చూసుకుంటే ఫస్ట్ అన్నిటికీ 5 5 25. లాస్ట్ లో దీనికి 5 5 25. నెక్స్ట్ 5 5 25 అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 25 స్క్వేర్ ఫైండ్ చేయాలి మనం. 25 స్క్వేర్ ఫైండ్ చేయాలంటే ఇప్పుడు ఇది ఇక్కడ 2 ఉంది. 2 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉందో 2 తర్వాత వచ్చే ఇమీడియట్ నెంబర్ అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, 3 అవుతుంది. సో ఈ 2 ని ఆ 3 తో మల్టిప్లై చేయాలి. సో 2 ఇంటూ 3 ఏమవుతుంది ఫ్రెండ్స్, 2 ఇంటూ 3 అంటే 6 అవుతుంది. సో 25 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 625. నెక్స్ట్ 45, 5 5 25. 4 ఆఫ్టర్ నంబర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, 5. 4 ఇంటూ 5 అంటే 20 అవుతుంది ఫ్రెండ్స్. ఇవి 2 డిజిట్స్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 3 డిజిట్ కానీ చూసుకున్నట్లయితే 5 5 25. సో దీన్ని మనం 125 కదా ఫ్రెండ్స్, దీన్ని 12 సపరేట్ గా 5 సపరేట్ గా మాట్లాడతాం. 5 5 25. 12 ఇమీడియట్ నెంబర్. 12 ఆఫ్టర్ నెంబర్ ఏంటి ఫ్రెండ్స్, 13. సో 12 ఇంటూ 13 ఎంత ఫ్రెండ్స్, 156. సో ఇది ఫ్రెండ్స్ ఒక నంబర్ అనేది 5 తో ఎండ్ అయితే స్క్వేర్స్ ఈ విధంగా ఫైండ్ చేయొచ్చు. 25 స్క్వేర్ అంటే 625, 45 స్క్వేర్ అంటే 2025, 125 అంటే 15625. సో ఈ విధంగా మనం 5 తో ఎండ్ అయితే ఇలా చేయొచ్చు, 0 తో ఎండ్ అయితే ఇలా చేయొచ్చు ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు వీటి గురించి మాట్లాడాం కాబట్టి కొంచెం బ్రీఫ్ గా అయితే చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 12 ఇంటూ 13 గురించి మాట్లాడతాను. 12 ఇంటూ 13 అన్నాం కదా. 12 ఇంటూ 13 అనేది ఇమీడియట్ గా 156 అని ఎలా చెప్పానంటే, సో చూడండి. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ స్మాల్ నెంబర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ నెంబర్ అంటే ఫ్రెండ్స్ 12 స్క్వేర్ ప్లస్ 12 అవుతుంది. సో 12 స్క్వేర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు 144 ప్లస్ 12 ఏమవుతుంది, 156. లేదంటే ఇప్పుడు ఇది బిగ్ నెంబర్ ఉంది కదా, 13 ఇంటూ 12 అంటే బిగ్ స్క్వేర్ మైనస్ బిగ్ నెంబర్. అంటే చూడండి, బిగ్ స్క్వేర్ అంటే 13 స్క్వేర్ మైనస్ 13 స్క్వేర్ అంటే మీకు తెలుసు 169 మైనస్ 13 అంటే 156. సో ఈ విధంగా మనం 12 ఇంటూ 13 అనేది మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా చేయొచ్చు. ఇది చెప్పాను కాబట్టి ఇంకా మాట్లాడుకుందాం. సో ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ కాన్సెప్ట్ తో పాటు మనం రివర్స్ మల్టిప్లికేషన్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. రివర్స్ మల్టిప్లికేషన్ అనేది వచ్చింది కాబట్టి సో ఫస్ట్ మనం ఆ నంబర్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. అసలు నంబర్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే మనది డెసిమల్ నంబర్ సిస్టమ్ అని ఎందుకంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాలిక్యులేటర్ లో చూసుకున్న 0 to 9 డిజిట్స్ ఉంటాయి, మొబైల్లో చూసుకున్న 0 to 9 డిజిట్స్ ఉంటాయి, అండ్ అదే విధంగా కంప్యూటర్ లో చూసుకున్న 0 to 9 డిజిట్స్ ఉంటాయి. అంటే టోటల్ ఎన్ని ఉంటాయి, 10 డిజిట్స్ ఉంటాయి. సో మనకి
మన మ్యాథ్స్ అనేది లాటిన్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్, లాటిన్ నుంచి. సో వాళ్ళైతే ఈ డిజిట్స్ ని ఫైండ్ చేశారు 0 to 9 అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు ఆ 10 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనది 10 నంబర్ సిస్టమ్. కానీ మనం ఏమంటాం అంటే 10 ని డెసిమల్ అంటాం ఫ్రెండ్స్, డెసిమల్ అంటాం ఫ్రెండ్స్. సో దానివల్ల మనకి డెసిమల్ నంబర్ సిస్టమ్ అనే పేరు వచ్చింది. సో అందువల్ల మనం ఈ 10 డిజిట్స్ ని యూజ్ చేసి మనం డెసిమల్ నంబర్ సిస్టమ్ అంటున్నాం. సో ఫస్ట్ ఈ డెసిమల్ నంబర్ సిస్టమ్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో అసలు బేసిక్ గా మనకి డెసిమల్ నంబర్ సిస్టమ్ గురించి చూడండి. సో మనకి దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే బ్లాక్, బ్లాక్, ఫేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. బ్లాక్, ఫేస్ వాల్యూ. ఏదైనా మీకు ఒక నంబర్ గానీ తెలిస్తే మీరు దాన్ని ఎలా చదువుతారు ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూడండి, 3241 అని ఉంది. 3241. సో దీన్ని మనం ఎలా చెప్తాం? 3241 అంటాం. సో మీ అందరికీ ఇది తెలుసు, కానీ అది మీకు చాలా మందికి ఏంటంటే అది ఎలా డినోట్ చేస్తామని తెలియదు. సో దాని గురించి కానీ మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, 3241. సో చూడండి, సో బ్లాక్ అన్నాము, ఫేస్ అన్నాము, ప్లేస్ అన్నాము. అసలు ఈ బ్లాక్ అంటే ఏంటి, ఫేస్ అంటే ఏంటి, ప్లేస్ అంటే ఏంటి చూడండి. ఫేస్ అంటే మనకి ఏదైతే నంబర్ కనిపిస్తుందో, మనకి ఆ ప్లేస్ లో ఏదైతే నంబర్ కనిపిస్తుందో అదే దాన్నే మనం ప్లేస్ వాల్యూ అంటాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి 3 ఉంది కాబట్టి 3 ఫేస్, ఇక్కడ 2 ఫేస్, నెక్స్ట్ ఇది 4 ఫేస్, ఇది 1 ఫేస్ వాల్యూ అవుతుంది. సో బ్లాక్ వాల్యూ ఏంటంటే, సో బ్లాక్ వాల్యూ అంటే మనది డెసిమల్ సిస్టమ్ కాబట్టి, సో దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ 10 పవర్ 0. సో 10 పవర్ 0 ఫ్రెండ్స్, ఇది 10 పవర్ 0. ఇదేమవుతుందంటే 10 పవర్ 1. సో ఇది 10 పవర్ 2. సో ఇది 10 పవర్ 3. సో 10 పవర్ 3. సో ఇది మనకి బ్లాక్ సిస్టమ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ గురించి మాట్లాడుకుంటే, ప్లేస్ వాల్యూ. సో ప్లేస్ వాల్యూ అంటే ఇప్పుడు ఎనీథింగ్ పవర్ 0 ఏమవుతుంది ఫ్రెండ్స్? 1. సో ఇక్కడ 1 into 1 ఎంత అవుతుంది? 1. నెక్స్ట్ 10 పవర్ 1 అంటే వాల్యూ ఎంత? 10. సో 4 into 10 ఎంత ఫ్రెండ్స్? 40. 4 into 10 అంటే ఎంత ఫ్రెండ్స్? 4 into 10 అంటే 40. నెక్స్ట్ 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100. 2 into 100 అంటే 200. 2 into 100 అంటే 200 అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 10 క్యూబ్ అంటే 10 క్యూబ్ అంటే 1000. సో 3 into 1000 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 3000 అవుతుంది. సో ఇలా వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఈ నంబర్ అనేది 3000 ప్లస్ 200 ప్లస్ 40 ప్లస్ 1. సో టోటల్ నెంబర్ ఎంత అవుతుంది? 3241 మన వాల్యూ అవుతుంది. 13 into 12 అన్నాను. మనకి ఇది ఏ ప్లేస్ ఫ్రెండ్స్? 10th ప్లేస్, ఇది 1st ప్లేస్. సో ఫస్ట్ ఈ నంబర్ తో దీన్ని మల్టిప్లై చేయండి. 13 into 10 ఎంత ఫ్రెండ్స్? 130. నెక్స్ట్ 13 into 2 ఎంత? 26. సో ఇదేమవుతుంది? 156. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ రివర్స్ మల్టిప్లికేషన్ అంటే నార్మల్ గా మనము లెఫ్ట్ టు రైట్ చేస్తాం ఫ్రెండ్స్, కానీ ఇక్కడ చూడండి నేను రైట్ నుంచి లెఫ్ట్ చేస్తున్నా, అందుకే దీన్ని రివర్స్ మల్టిప్లికేషన్ అని చెప్పాను. నెక్స్ట్ ఈ 13 into 2 నైనా, సో 12 into 13 కూడా చేయొచ్చు. 12 into 13 ఫస్ట్ ఇది 10th ప్లేస్, ఇది 1st ప్లేస్. 12 into 10 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 120. సో 12 into 3 ఎంత అవుతుంది? 12 into 3 36. సో 120 ప్లస్ 36 ఎంత ఫ్రెండ్స్? 156. సో మనం ఇలా ఈ నంబర్ సిస్టమ్ లో ఈ రివర్స్ మల్టిప్లికేషన్స్ అనేది చెప్పొచ్చు. సో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎండ్స్ విత్ 5 తో అయితే ఇలా చేయొచ్చు అని చెప్పాను. సో ఎట్లాగూ చెప్పాను కాబట్టి మనం ఇంకా కొంచెం బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్క్వేర్స్ నంబర్సే కాకుండా సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవి తెలిస్తే అంటే 0తోను అండ్ నెక్స్ట్ 5తోను స్క్వేర్స్ ఫైండ్ చేయడం తెలిస్తే వాటి ముందు నెంబరు వాటి తర్వాత నెంబరు ఈజీగా ఫైండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నాకు 40 స్క్వేర్ తెలుసు అండ్ నెక్స్ట్ 40 స్క్వేర్ మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. దీన్ని బేస్ చేసుకుని మనం 39 స్క్వేర్ అండ్ నెక్స్ట్ 39 స్క్వేర్, ఇక్కడేమో 41 స్క్వేర్ ఈజీగా ఫైండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, సో నెక్స్ట్ 35 స్క్వేర్ గానీ మనకి తెలుసు, 35 స్క్వేర్ తెలుసు. సో ఎండ్స్ విత్ 5 దీన్ని బేస్ చేసుకుని మనం 34 స్క్వేర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ 36 స్క్వేర్ ఈజీగా ఫైండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు 40 స్క్వేర్ అంటే మనకి తెలుసు ఎంత ఫ్రెండ్స్? 1600. సో ఇక్కడ 0 కాబట్టి 2 zeros పెట్టుకుంటాం. 4 స్క్వేర్ అంటే 4 4s are 16. సో ఇది 1600 అవుతుంది. సో ఇప్పుడు
ఈ 39 స్క్వేర్ అనేది 40 స్క్వేర్ కంటే తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా? తక్కువే వస్తుంది కదా ఫ్రెండ్స్. 40 కంటే తక్కువే ఉంటుంది కదా 39 స్క్వేర్ అనేది. సో అది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 40ని ఈ 39ని యాడ్ చేయండి ఫ్రెండ్స్. సో 40ని 39 యాడ్ చేస్తే ఎంత ఫ్రెండ్స్? 79. సో అప్పుడు ఈ 1600 లో నుంచి ఆ 79 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. సో 39 స్క్వేర్ అనేది మన 39 స్క్వేర్ యొక్క ఆన్సర్ అనేది వస్తుంది. సో 41 స్క్వేర్ గురించి మాట్లాడుకుంటే ఈ 1600 కంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? సో 40 స్క్వేర్ కంటే ఎక్కువ వస్తుంది కదా ఫ్రెండ్స్. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ 40, 41 ఏదైతే ఉందో ఈ రెండింటిని యాడ్ చేయండి. సో 40, 41 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 81. సో ఈ 1600 కి ఆ 81 యాడ్ చేయాలి. ఇక్కడేమో సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడేమో 39 స్క్వేర్ అంటేనేమో సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడేమో 41 స్క్వేర్ అంటేనేమో యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 1600 ప్లస్ 81. సో ఇప్పుడు ఇదే విధంగా ఎండ్ విత్ 5 తో చూసుకుంటే 5 స్క్వేర్ అంటే ఎంత ఫ్రెండ్స్? 25. 3 ఆఫ్టర్ నెంబర్ 4. 3 4 జార్ ఎంత ఫ్రెండ్స్? 12. 3 4 జార్ 12. సో 35 స్క్వేర్ అంటే 1225. ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఈ 34 స్క్వేర్ అనేది 35 స్క్వేర్ కంటే తక్కువే కదా ఫ్రెండ్స్ వచ్చేది. అవును, తక్కువ వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ 35 ని 34 ని యాడ్ చేస్తాం. 35 ప్లస్ 34 ఎంత ఫ్రెండ్స్? 69. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ 1225 మైనస్ 69 మన ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు 36 స్క్వేర్ గురించి మాట్లాడదాం. సో ఈ 36 స్క్వేర్ అనేది 35 స్క్వేర్ కంటే హయ్యర్ వాల్యూ వస్తుంది కదా, హయ్యర్ వాల్యూ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? 35 స్క్వేర్ కదా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. 35, 36 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 35 ప్లస్ 35 70. ఇక్కడ 6 ఉందంటే 1. సో 71 అవుతుంది. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? 1225 ప్లస్ 35 ప్లస్ 36 అంటే 71. ఇది మన 36 స్క్వేర్ వాల్యూ అవుతుంది. సో ఈ విధంగా మనము ఈజీగా ఫైండ్ చేయొచ్చు. కానీ మనం అంటే నేనేం చెప్తానంటే మనకి నంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉన్నాయి. కానీ మీకు ఏది రానప్పుడు, మీకు ఏది తెలియనప్పుడు, మీకు ఆ టైంలో మీకు ఏది గుర్తు రాలేకపోతే ఇది ఒక షార్ట్ కట్ అనమాట. అంటే మీకు ఈ 0 స్క్వేర్ తో ఎండ్ అయితే, 5 స్క్వేర్ తో ఎండ్ అయితే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ మనకి దగ్గర ప్రతిదానికి అన్నిటికీ ఒకే విధంగా స్క్వేర్స్ అనేది ఎలా ఫైండ్ చేయాలో అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో మనం అట్లాగూ ఎంత బ్రీఫ్ గా మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 35 స్క్వేర్ గురించి మాట్లాడుకున్నాను. కానీ నేను మల్టిప్లికేషన్ గురించి మాట్లాడతా. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 తో ఎండ్ అయ్యే వాటి నంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చెప్తానంటే 25 ఇంటూ 45. 25 ఇంటూ 45. సో 25 ఇంటూ 45. నెక్స్ట్ 45 ఇంటూ 65. నెక్స్ట్ 85 ఇంటూ 125. ఇవి. అండ్ నెక్స్ట్ 15 ఇంటూ 25. 15 ఇంటూ 25. నెక్స్ట్ 25 ఇంటూ 35. అండ్ నెక్స్ట్ 45 ఇంటూ 55. ఇవి ఎలా చేయాలో చూడండి. మీకు ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. సో చూడండి, 25 ఇంటూ 45. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 5 ఇంటూ 5 ఎంతో మనకు తెలుసు, అన్నిటికీ 25. 5 ఇంటూ 5 25. 5 ఇంటూ 5 25. ఇది కూడా 5 ఇంటూ 5 25. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇలా 2 నంబర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి వాటి యావరేజ్ ఏదైతే ఉందో అది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ రెండింటిని మల్టిప్లై చేసి వాటి యావరేజ్ ని యాడ్ చేయాలి. అంటే 2 ఇంటూ 4 ఎంత ఫ్రెండ్స్? 8. 2 ప్లస్ 4 యావరేజ్ ఎంత అవుతుంది? 2 4 యావరేజ్ ఎంత అవుతుంది? 2 ప్లస్ 4/2 అంటే 6/2 ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో 2 ఇంటూ 4 అంటే ఎంత? 8. 8 ప్లస్ 3 ఎంత? 11. సో మన ఆన్సర్ ఏంటి? 25 ఇంటూ 45 అంటే 1125. ఈజీగా ఉందా ఫ్రెండ్స్? అంటే ఫస్ట్ ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ప్లస్ యావరేజ్, మల్టిప్లికేషన్ ప్లస్ యావరేజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇది 4 ఇంటూ 6 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 24. ఆ 24 అలా ఉంచండి. నెక్స్ట్ 4 ప్లస్ 6 యావరేజ్ ఎంత అవుతుంది? 4, 6 యావరేజ్ ఎంత అవుతుంది? 4 ప్లస్ 6 10. 10/2 అంటే ఎంత ఫ్రెండ్స్? 5. సో 24 ప్లస్ 5 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 29. సో 29 అంటే 45 ఇంటూ 65 అంటే ఎంత ఫ్రెండ్స్?
29. అదేవిధంగా ఇప్పుడు 85 ఇంటూ 125, 85 ఇంటూ 125. సో చూడండి, 8 ఇంటూ 12 అంటే ఎంత ఫ్రెండ్స్? 96. 8 ప్లస్ 12 20, 20/2 అంటే ఎంత? 10. సో 96 ప్లస్ 10 ఎంత ఫ్రెండ్స్? 96 ప్లస్ 10 106. అంటే ఇదేమవుతుంది? 10,625. సో 85 ఇంటూ 125. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉన్నాయి? మనం ఏ నెంబర్ తీసుకున్నా 5 తో ఎండ్ అయితే అది ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, 15 ఇంటూ 25. సో 15 ఇంటూ 25. సో 5 5 జార్ ఎంత ఫ్రెండ్స్? 25. ఇది కూడా 5 5 జార్ 25. సో ఇది కూడా మాట్లాడుకుంటే 5 5 జార్ 25. సో మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసి వాటి యావరేజ్ తీసుకోవాలి. సో 1 ఇంటూ 2 ఎంత ఫ్రెండ్స్? 1 ఇంటూ 2. సో 1 ప్లస్ 2/2 అంటే ఎంత? 3/2. సో అప్పుడు ఏమవుతుంది? మనకి 1.5 వస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ 1.5 ఏదైతే ఉందో ఆ 5 నేమో ఇక్కడే యాడ్ చేసుకోండి, 0.5ని. సో ఆ 1 ఉంది కదా, ఆ 1ని ఈ మల్టిప్లై చేసిన నెంబర్కి యాడ్ చేయండి. 1 ఇంటూ 2 ఎంత? 2. 2 ప్లస్ 1 3. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 375 మన ఆన్సర్ అవుతుంది. సో 375. సో 375 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 25 ఇంటూ 35. సో 25 ఇంటూ 35. సో చూడండి, 5 5 జార్ 25. 2 3 జార్ ఎంత ఫ్రెండ్స్? 6. 2 3 జార్ 6. సో 2 ప్లస్ 3 యావరేజ్ ఎంత? 2.5. సో 2.5 అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? ఆ 2.5 అనేది దీనికి యాడ్ చేస్తాం, అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 7 అవుతుంది. సో 7. సో ఇక్కడ 2 ఇంటూ 3 అంటే 6. 6 ప్లస్ 2 875 మన ఆన్సర్ అవుతుంది. సో 45 ఇంటూ 55. 45 ఇంటూ 50 అంటే 5 5 జార్ 25 అని రాసుకున్నాం, కానీ మనకి ఆన్సర్ లో 75 వస్తుంది ఫ్రెండ్స్. సో ఎందుకు? 4 ఇంటూ 5 20. 4 ప్లస్ 5 యావరేజ్ ఎంత? 9/2 అంటే 4.5. సో అప్పుడు ఏమవుతుంది? 0.5 ఇక్కడ యాడ్ చేస్తాము ఈ 2కి, అప్పుడు యాడ్ చేస్తే 7 అవుతుంది. 4 5 20. 20 ప్లస్ 4 ఎంత అవుతుంది? 24. సో మన ఆన్సర్ 24. సో ఇక్కడ ఒకటి చూడండి, 25 25 25. ఇక్కడ చూడండి 75 75 75. సో ఇక్కడ అంటే ఏవైనా రెండు ఈవెన్ నంబర్స్ తీసుకుంటే, ఇప్పుడు 5 తో ఎండ్ అయితే మల్టిప్లికేషన్ లో ఏదైనా నంబర్ అనేది 5 తో ఎండ్ అయితే మనకి ఏమొస్తుంది? ఐదు 25 ఆర్ 75. ఐదు 25 ఆర్ 75. 25 కానీ 75 కానీ వస్తున్నాయి. సో ఆ 25 ఎప్పుడు వస్తుంది? 75 ఎప్పుడు వస్తుంది? చూడండి, ఇక్కడ 2 ఈవెన్ నంబర్స్ తీసుకున్నాను. 2 ఈవెన్ నంబర్స్ తీసుకుంటే 25 వస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి, ఇది కూడా 2 ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే 25. ఈవెన్ నెంబర్స్ 2 తీసుకుంటే 25. సో ఇక్కడ 75 ఇప్పుడు వచ్చింది. ఒక ఈవెన్ నెంబర్, ఒక ఆడ్ నెంబర్, ఒక ఈవెన్ నెంబర్, ఒక ఆడ్ నెంబర్, ఒక ఈవెన్ నెంబర్. సో ఇక్కడ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. అంటే ఒక ఈవెన్ నెంబర్ లేదా ఆడ్ నెంబర్ తీసుకుంటే 75 వస్తుంది. అలాగే 2 ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే కూడా 2 ఈవెన్ నెంబర్ తీసుకుంటేనేమో 25 వస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు 2 ఆడ్ నెంబర్స్ కూడా తీసుకుందాం ఫ్రెండ్స్. 2 ఆడ్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 35 ఇంటూ 55. 35 ఇంటూ 55. సో 55 ఇంటూ 75. 55 ఇంటూ 75. సో ఇది చూడండి, 5 5 జార్ 25. సో 3 ఇంటూ 5 15. 3 ప్లస్ 5 బై 2 అంటే 8/2 అంటే ఎంత? 4 అంటే 19 25. సో ఇది చూడండి, 5 5 జార్ ఎంత ఫ్రెండ్స్? 25. 5 5 జార్ ఎంత? 25. సో 5 5 జార్ 25. సో 5 ప్లస్ 7/2 అంటే 12/2. సో ఎంత? 6. 5 7 జార్ 35. 35 ప్లస్ 6 ఎంత? 41. సో 41 25. అంటే మనము ఇక్కడ డిజిట్ 5 తో ఎండ్ అయినప్పుడు రెండు ఈవెన్ నెంబర్ తీసుకుంటేనేమో 25 వస్తుంది, లేదా రెండు ఆడ్ నెంబర్స్ తీసుకున్నా 25 వస్తుంది. ఒక ఈవెన్ ఒక ఆడ్ తీసుకుంటే 75 వస్తుంది, లేదా అదే విధంగా ఒక ఆడ్ ఒక ఈవెన్ తీసుకున్నా 75 వస్తుంది. కానీ ఫైనల్ గా మనకేంటి? ఇట్లా 5 తో ఎండ్ అయ్యే నంబర్ మల్టిప్లికేషన్ చేస్తే 25 లేదా 75 మాత్రమే వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇది దీని స్టోరీ. నెక్స్ట్ మనం ఇంకా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు 2 కాన్జుగేటివ్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. 2 కాన్జుగేటివ్ ఈవెన్ నెంబర్స్ లేదా 2 కాన్జుగేటివ్ ఆడ్ నెంబర్స్, వాటి గురించి, వాటి మల్టిప్లికేషన్స్ గురించి లేదా వాటి స్క్వేర్స్ గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 కాన్జుగేటివ్
టూ కాన్జుగేటివ్ టూ కాన్జుగేటివ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ లేదంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ కాన్జుగేటివ్ ఆడ్ నెంబర్స్ కానీ తీసుకుంటే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 44 into 46 తీసుకుంటాను. 44 into 46 కానీ తీసుకుంటాను. చూడండి 44 into 46 తీసుకుంటే ఇది ఏమవుతుందంటే వీటి మిడిల్ నెంబర్ స్క్వేర్ -1, మిడిల్ నెంబర్ స్క్వేర్ -1 అంటే 44 into 46 తీసుకుంటే మిడిల్ నెంబర్ స్క్వేర్ -1 లేదు. చూడండి 59 into 61, 59 into 61 ఈ రెండు తీసుకుంటే ఏమవుతుంది, మిడిల్ నెంబర్ స్క్వేర్ -1, ఇదేమవుతుంది 60 స్క్వేర్ -1. సో 45 స్క్వేర్ అంటే మీకు తెలుసు ఎంత ఫ్రెండ్స్, 2025. 2025 -1 ఎంత వస్తుంది, 2024. 44 into 46 అంటే 2024. ఇప్పుడు చూడండి ఇదేమో కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, ఇదేమో కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్. సో 60 స్క్వేర్ -1 అంటే 3600 -1 అంటే ఎంత, 3599 మన ఆన్సర్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇదేం లేదు ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే. సో చూడండి మీకు ఇక్కడ ఈ 44 into 46 అని చూడగానే మీకు ఒకటి రావాలి. దీన్ని 44 ని నేను 45 -1, దీన్నేమో 45 +1 గా రాసుకుంటాను. అప్పుడు ఇదేమవుతుంది, మనకి ఫార్ములా తెలుసు, A+B into A-B ఫార్ములా తెలుసు. ఏంటి, A² - B². సో ఇది చూడండి 45 స్క్వేర్. నేను ఇక్కడ 1 అని ఎందుకు రాశానంటే 1 స్క్వేర్ వాల్యూ ఎప్పుడు 1 వస్తుంది కాబట్టి 1 స్క్వేర్. సో ఇదే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ, కానీ మీకు తెలిసిందే కానీ అది అప్లై చేయడం అందరికీ తెలియదు. సో ఇప్పుడు ఇది చూడండి 44 into 46, ఇదేమో 59 into 61. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నంబర్ కానీ ఇస్తాను చూడండి, 91 into 109 అంటాను. సో 91 into 109 ఇది ఇప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఈ నంబర్ చూడగానే మీకు ఒక ఐడియా రావాలి, ఇదేంటి 100 - 9 into 100 - 9 into 100 + 9 అని మీకు ఐడియా రావాలి. అప్పుడు ఇది ఏమవుతుంది, 100 స్క్వేర్ -9 స్క్వేర్, 100 స్క్వేర్ -9 స్క్వేర్. సో 100 స్క్వేర్ అంటే 10,000 అని మనకు తెలుసు. సో 9 స్క్వేర్ అంటే 81. సో ఇప్పుడు ఇది మన ఆన్సర్ ఏమవుతుంది, 10,000 - 81 ఎంత అవుతుంది ఫ్రెండ్స్, మనకి 9,919 9,919 అనేది మన ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కాన్జుగేటివ్ ఆడ్ నెంబర్స్ తీసుకున్నా, కాన్జుగేటివ్ ఈవెన్ నెంబర్స్ తీసుకున్నా మనకి మల్టిప్లికేషన్స్ అనేవి సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.